బ్యాంక్ ఖాతాలకు సంబంధించి రూల్స్, ఇతర మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ముఖ్యంగా ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి, ఖాతా వినియోగం గురించి ఇలా దానిని బట్టి రూల్స్ వేరువేరుగా ఉంటాయి. వెంకట్రావుకు ఒక ప్రైవేట్ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఉందనుకుందాం. ఎప్పుడో 6-7 కిందట తెరిచిన ఖాతా అది. అయితే పేరుకే ఖాతా ఉంది, కానీ దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరపలేదు. అసలు దాంట్లో కనీస డబ్బు నిల్వ కూడా లేదు. దీంతో బ్యాంక్ ఛార్జీలు విధించడం ప్రారంభించింది. ఒకరోజు బ్యాంకు నుంచి నోటీసులు కూడా వచ్చాయి. వెంటనే 15,000 చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లుగా అందులో ఉంది. వెంకట్రావు ఒక్కడే కాదు, ఇలాంటి అనుభవాల్ని చాలా మంది ఎదుర్కొని ఉంటారు. అందుకే మీరు తీసుకున్న మీ దగ్గర ఉన్న అకౌంట్లను ఒకసారి పరిశీలించుకోవడం ముఖ్యం. చాలా మంది ఇప్పటి అవసరాల దృష్ట్యా ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లను తీసుకుంటున్నారు. ఉద్యోగం మారితే శాలరీ అకౌంట్లని, ఇతర అవసరాల కోసం సేవింగ్స్ అకౌంట్లని తీసుకుంటారు. వీటిని పునర్పరిశీలించుకొని అవసరం లేని ఖాతాల్ని రద్దు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన కొన్ని కొత్త నిబంధనల్ని 2025 జనవరి 1 నుంచి RBI అమల్లోకి తెచ్చింది. రెండు సంవత్సరాలకు మించి ఎలాంటి ట్రాన్సాక్షన్లు లేని అకౌంట్లను వెంటనే బ్యాంకులు రద్దు చేస్తాయి. ఇవి ఎక్కువగా దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఉన్నాయన్న బ్యాంకుల ఆలోచన దీనికి కారణం. మీకు కూడా ఇలాంటి బ్యాంకు ఖాతాలు ఉండి ఇవి అవసరం అనుకుంటే వెంటనే బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. ఇంకా 12 నెలల పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరపకపోతే వాటిని ఇన్ఆపరేటివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు. వీటిని కూడా తొందరగా యాక్టివేట్ చేసుకుంటే బ్యాంకులు ఈ ఖాతాల్ని కూడా నిలిపివేస్తాయి. కొన్ని సేవింగ్స్ అకౌంట్లలో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అంటే మినిమం బ్యాలెన్స్ అన్నమాట. ఇలా కాకుండా ఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లను కూడా బ్యాంకులు రద్దు చేస్తాయని గుర్తుంచుకోవాలి. బ్యాంకు ఖాతాలు యాక్టివ్గా ఉండాలంటే ఎప్పటికప్పుడు KYC వివరాలను అప్డేట్ చేస్తూ ఉండాలి. బ్యాంకు ఖాతాను యాక్టివ్గా ఉంచడానికి రెగ్యులర్గా ట్రాన్సాక్షన్లు నిర్వహించాలి. ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించాలి. డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా ఇవన్నీ ఇంటి నుంచే పూర్తి చేయవచ్చు. వీటికి తోడు KYC నిబంధనలు సరిగ్గా లేని అకౌంట్లకు కూడా ఇలాగే ఇబ్బందులుంటాయి. అందుకే ఒకసారి మీకు ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ సరిచూసుకోండి. రద్దవుతుందని అనుకుంటే అప్పుడు బ్యాంకును సంప్రదించి మీ ఖాతాల్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.